ఈ అవ్వయి వ్యవసాయం పని చేసి చేసి పక్క బొక్కలన్నీ పేలాలేగినట్టు పల్లమని ఎగుతాయి. ఈ వ్యవసాయం పని చేసాకన్నా సెంటరింగ్ పని పోయింది నయ్యం. పంట చేతులకు వచ్చే మోపుకు ఈ చెడగొట్టాన్లు తయారైనాయి. మొన్న 4 రోజులు వానలు పోయి అట్లా అయింది. మళ్ళీ ఎంత ఉండదో ముందరికి. రొయ్యల ముళ్ళు కూర్చున్న లెక్క రయ్య నడుచుకుంటూ పోతాడు. ఎటు పోతాండి ఐసోగాడు? ఎట్రా నేనమ్మా తాళాల కోతున్నానే. నిన్న గౌడ్కి ఒక బాటిల్ ఉంచమని చెప్పిన, ఇక తాతందుకు కోతున్నా. ఎండ ఎక్కువ అవుతుంది. బ్రహ్మాండంగా 2 బీర్లు చల్లగా తెచ్చుకొని ఇదే పొలం కాడ తాగిపోతే అయిపోద్ది కదా. మళ్ళీ కళ్ళు ఎందుకు? ఏ బీర్ అయితే బొచ్చడి పైసలు కావాలమ్మా. అది ఒక బీర్తో అవుతున్నా ఏరు పెడితే అందాలే గంత తాగూడదు. అది తెల్లారైందనుకో జ్యూస్ లేక తీయ ఉంటుంది. చంపిన కొద్ది పోతుంది. మంచి ఎంజాయ్ ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా బరాబరేరా. అయిపోద్ది అంచు. చెప్పను మరి పుల్ల పడితే కావచ్చు. భాగ్యా ఏయ్ పొలగ్గాని చెప్తున్నావా? లేదే, పక్కింటి వాళ్ళు పొలంలో కట్ల పాములు అయితే ఎల్లగొట్టేస్తాను. అడిగిన దానికి సక్క సమాధానం చెప్పరాదా? ఆగో పొలం కాడికి పోగా చెప్పని చెప్తే మళ్ళీ అడుగుతావు. అవుతుందే కానీ మనం ఇట్లనే ఉందామా? ఏ ఇంత సేపటితో అయితే గిట్ల ఎందుకుంటేనే మంచిగా లైఫ్ బై సపోర్ట్ మంచిగా రానియనా మంచిగా. నేను అడిగింది నీ చెమట గురించి తానం గురించి కాదు. మనం ఇక ఈ గుణ పెంకటింట్లే ఉందామా? మరి దీన్ని ఇడిచిపెట్టి ఇంకో ఇంటికి కిరాయి పోదామా? కొత్తిల్లు కట్టుకో దయటి మొక్కపోడా. కరెంటు బిల్లు కట్టుడే కట్టం అవుతుంది అంటే నువ్వు కొత్త ఇల్లు గురించి మాట్లాడుతున్నావా? ఓ దిక్కుమాలోడా, మనకు పెద్ద టీవీ లేదు, మంచి బీరువ లేదు, బీరువ నిండా బంగారం లేదు, పైసలు లేవు, మనం తిరగడానికి కనీసం బండి కూడా లేదు. మనం ఇట్లేనా బతుకుడిగా? అలిసిపోయి వచ్చిన మొగనికి మంచి ఇచ్చుడు తెలియదు కానీ మంచి ఇల్లు గురించి మాట్లాడుతున్నావా? నీళ్ళు ఇప్పుడంటే ఇప్పుడు తెచ్చిస్తా, ఇల్లు ఇప్పుడంటే ఇప్పుడు కడతావా? ఇల్లు కట్టుడు అంటే ఇడ్లీ పిన్లు ఉప్పు కలిపినట్టు అనుకుంటున్నావా? దానికి కొద్దిగా టైం పడుతుంది. ఇంకెంత టైం పడుతుంది? నా చేతులు ఉన్నదా లేకపోతే నీ అవ్వయ్య నా కోట్లు ఇచ్చిరా? ఏమన్నా అంటే వాళ్ళు కాళ్ళు తట్టుకుని కొయ్య మీద పడ్డట్టు నువ్వు ఎప్పుడు మా అవ్వయ్య మీద పడతావు. అంతలో మాట్లాడుతున్నావు. మీ అవ్వయ్య నీకు ఏమి ఇచ్చిర్రు? మా అవ్వయ్య గురించి నీకెందుకే? నువ్వు అన్నమేతావా నీ సైకిల్ పట్టుకొని పొలం కాడికి పోనా? మరి మా ఎత్త పన్నాడు కాలేజీలో అడకచ్చుకోపో.
మా నమస్తే మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నా కానీ కళ్ళు కోసం వచ్చినా అని చెప్పరా అదరా నా గురించి ఎందుకు? ఏ గట్ల కాదు కానీ వెళ్తే ఒక బాటిల్ అంతా అయిపోతుంది. ఒక్క బాటిల్ ఎందుకురా? చెట్టుకు లొట్టెలు లొట్టెలు వెళ్తాయి. చెట్లకున్నదా చేమకున్నదా అని నేను అడగలేదు. నా మందం బాటిల్ పోయానంటానా. కళ్ళు ఎక్కడదిరా? ఇది వరసేపు అందరు తాగే పాయిరి. మరి ఆ చెట్టుకున్నది ఏంటిది? ఏది గబాట్లా? పత్తెంలో రాజుగాడు వస్తా అన్నాడు. మరి టైం అయిపోయింది, రాడు కావచ్చు. తాగుతావు మరి? పడకరా రాదు. ప్యూర్ తాటికలు తాగితే క్యాన్సర్ రాని రాదు. ఆంధ్ర ప్రాంతంలో కొంత ఏరియా తాగుతారు తప్ప వేరే దగ్గర తాగరు అధ్యక్ష. తెలంగాణలో తాగుతారు. అది పూర్ మ్యాన్స్ డ్రింక్. అది మావా నీకు రోజు కళ్ళు ఏ పాటి గిరాక్ అవుతుందా? గిరాకీ అంటే ఇక ఓనాడు మంచిగానే అవుతుందిరా. ఇక కాడినాడు ఏం లేదు, మిగులు తినే వారం వచ్చి పోకటి అవుతుంది. అట్లయితే మావా రేపటి సంది నీ చెట్లకి ఏ పాటి కళ్ళు వాడుతుందో ఆ కళ్ళు మొత్తం నాకే అమ్ము. ఎవ్వరికి అమ్మకు, నేనే కొంటా. గంతకళ్ళు తాగుతాను బతావురా? నేను కళ్ళు కొంటానన్నా తాగుతాననిలే. మరి ఏం చేస్తావురా? నేనేమో చేస్తా మావా, నీకెందుకే? ఈ సీజన్ అయిపోయేదాకా నువ్వు కళ్ళు మొత్తం నాకే అమ్మాలి. అమ్ముతావా లేదా చెప్పు. అంత ఒక్కసారి అమ్ముడు పోతుంది అంటే అంతకంటే అదృష్టం ఏమున్నదిరా? మొత్తం నీకే అమ్ముతా పో. నా ఊరోళ్ళందరికీ పేరు పేరున శనార్థుల్లా మీరు చల్లగా ఉంటే నేను చల్లగా పత్తా. ఇక నేను చెప్పొచ్చే ముచ్చట ఏంటిదంటే, మన ఊరి తాళ్ళకి వెళ్ళి మీకు ఇంటింటికి తాటికాళ్ళు ఈతకాళ్ళు డెలివరీ చేస్తా అని చెప్పడానికి ఈ మైకు సైకిల్కి తలిగించుకొని తిరుగుతా అన్న. ఇక మీ ఇంటికాడ పోషమ్మకు వేసిన, ఎల్లమ్మకు పెట్టిన, బోనాలు తీసిన, లగ్గం అయినా, ఏ పండుగ అయినా, పబ్బం అయినా, బాధ అయినా, సంబరం అయినా మీకోసం కళ్ళున్నది. కళ్ళు తెచ్చడానికి నేనున్నా. ఇక ఈ కళ్ళు తాగితే రోగాలు రానే రావు. ఇది తాగినాక ఎర్రమందు జోలికి కానీ బీర్ల జోలికి కానీ పోతే పట్టుకోరి. మీరు ఊసుండి మెసేజ్ పెట్టినా, పండుకొని ఫోన్ చేసినా, తుమ్మిద వాలినట్టు కళ్ళు బాటలు పట్టుకొని మీరు పెట్టిన లొకేషన్లలో ఉంటా. ఆర్డర్ మీది, డెలివరీ నాది. పుణ్యానికైతే కాదుళ్ళు, డెలివరీ ఛార్జీలు మా తీసుకుంటా. ఇక నేను బతకద్దా? డెలివరీలు అయితే టకటక పెట్టింది, ఆర్డర్లు అయితే టకటక పెట్టి. కళ్ళులోలి కాదు తమ్మి, ఇది మేళ, మహామేళ. కళ్ళు మొత్తం డెలివరీ చేస్తాను రేపటి సంది. డెలివరీ చేస్తారా? నువ్వు డాక్టర్ ఎప్పుడు అయినా? డాక్టర్ కాదురా, దేడి దిమాగ్. ఈ ఊళ్ళో మొత్తం కళ్ళు డెలివరీ చేస్తా అని అంటున్నా పైసలకు. గట్లనా? అయినా మేము రోజు గౌడ దగ్గరికి తాగుతాం కానీ. అట్లనా? ఓసారి తాళ్ళకు పోయి చూడిపో. గౌడు దగ్గర మొత్తం నేనే కొని అమ్ముతున్నా. సుక్క దొరకదు నీకు. దీనిలో నీకేం లాభం ఉంది? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి కళ్ళు డెలివరీ చేసినందుకు ఛార్జ్ తీసుకున్నారా? నువ్వు ఇంటికి వచ్చి కళ్ళు ఎత్తావు కాబట్టి ఛార్జ్ తీసుకుంటావు. అదే మేము మీ ఇంటికి వచ్చి తీసుకుంటే ఎట్లా? అట్లయితే డబుల్ ఛార్జ్ తీసుకుంటా. అయిందా? చల్లబడ్డదా? చక్కగా పోయి ఈ ఊరంతా ఉన్న మీ దోస్తులకు చుట్టాలకు చెప్పు. టక్క టక్క ఆర్డర్లు పెట్టవాను. విన్నావా? ఏ పిల్ల బయటికి రా, కళ్ళు తీసుకుందు. ఏ పిల్ల, అరే ఏంది మావా, ఊళ్ళో మొత్తం కళ్ళును కరువు చేసినావు. ఏంది కళ్ళును కరువు చేసినా? ఇంకా నయం నదిని చెరువు చేసినా అని లేదు. నేను రోజు గౌను బొర్రిచ్చి తాగటోని, ఇవాళ నీ దగ్గర కళ్ళు కొనుక్కొని తాగే కాలం వచ్చే మావా. గట్ల బోర్లు ఇచ్చిన వాళ్ళంతా బొందలాలు ఉన్నారు కానీ ఇప్పుడు ఏమంటావు? కళ్ళు కావన్నా అద్దా? కావాలే కానీ ఉద్దరనే మరే.
గా ఉద్దర్లకి ఇద్దరు నడవై పైసలు కొట్టు బాటిల్ పట్టు. ఏ మామ కళ్ళును కరువు చేస్తానవే. సరేగా ఎంత మారా? ఇది బాటిల్ 150, డెలివరీ ఛార్జ్ 30. ఎక్స్ట్రా బాటిల్ ఉందా? లేదు. ఈ బాటిల్ నీకు ఇస్తే 20 రూపాయలు, 200 కొట్టు. ఏ అట్లయితే నేను గౌడ్ దగ్గర పోయి తాగుతా. పోరా, నువ్వు పోయి ఒక్క బాటిల్ కళ్ళు తాగిరాపా, నీ కళ్ళు దొరికితే పట్టుకో. మామ సరే స్కానర్ ఉందా మరే? ఉన్నది. పెట్టు. ఇక దీని కొట్టు. వచ్చిన చూసుకో. పడ్డాయి. ఇటు బాటిల్. ఇగో బొమ్మానంగా ఉంటుంది కళ్ళు. సరే ఆన్లైన్లో కూరలు డెలివరీ చేస్తారు, బట్టలు డెలివరీ చేస్తారు, బువ్వ డెలివరీ చేస్తారు, లాస్ట్కు కళ్ళు కొని డెలివరీ చేస్తారు. కాలం ఎటు పోతుందో ఏమో. ఏంటిదా? ఏమాయే ఇంట్లో నీళ్ళు అయిపోయినాయి, కళ్ళు కూరలో పోయమంటావా? కళ్ళు కూరలో పోసుడేందే కుళ్ళు మొక్కందానా? మరి ఏం చేయమంటావు? కళ్ళు తప్ప నువ్వు ఇంట్లో ఏమున్నాయో పట్టించుకుంటున్నావు కదా. గట్లా అంటే ఎట్లనే? నా కళ్ళు గిరాకే బాగుండే, నేను ఇది చూసుకుంటా, నువ్వు ఇల్లుని చూసుకో. ఇక ఇంక కళ్ళున్న ఎక్కడన్నా ఇంటింటికో డెలివరీ చేస్తారా? నాకైతే ఏం అర్థమైతలేదు. పిసదానా, ఈ రోజులలో జనాలు ఎట్లా తయారయ్యారే, ఎంత మారిరు. కూసున్న కానీ నీళ్ళు ఆడతారు. కాబట్టి మనం ఏం చేస్తాను, వాళ్ళు ఆర్డర్ పెడతారు, మనం తీసుకుపోయి ఇస్తాను. అసలు ఎంతమంది కొంటారు కళ్ళు? కాదే, ఈ భూమి మీద పాపాల కంటే ఎక్కువ టెక్నాలజీ పెరిగింది. ముసలోళ్ళ చేతిలో కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. వాళ్ళు ఒక్కొత్తడు వచ్చిరనుకో, నాకు ఆర్డర్ పడుతుంది, తీసుకుపోయి డెలివరీ చేస్తా అంతే. ఆలోచన మంచిగా ఉంది కానీ అందరు కొంటుర్రా, ఆర్డర్ పెడుతుర్రా? అందరు ఎందుకు చేస్తారే, కళ్ళు అవసరం ఉన్న వాళ్ళు ఆర్డర్ పెడతారు. సరే కానీ మెసేజ్లు కూడా చూసుకో, ఫోన్ కలపోతే మెసేజ్లు చేస్తారు. సరే సరే కానీ నువ్వు అయితే పైలం. సరే ఏందో ఏమో. మళ్ళీ ఆర్డర్ ఉన్నట్టున్నది. మామ చెప్పే. నేను ఇప్పుడే బర్ల కాడికి పోయి వచ్చిన. ఇవో సాధన అయితే లేదు, ఎండ కొడుతుంది, ఇంట్లోనే ఉన్నా. ఏం చేయమంటావు మరి? నేను వచ్చి కొబ్బరి పెట్టి ఆయిలాకు తక్కలాకు పెట్టి ఇంత తానం పోయానా? ఏ కాదల్లుడు, ఒక బాటిల్ కళ్ళు తెస్తామని ఫోన్ చేసిన. నువ్వు అడుగుడే ఆలస్యమే. 5 నిమిషాలలో 9 వాళ్ళని వాళ్ళతో ఇంటి ముంగట ఈ ఒక్క కళ్ళు ఆర్డర్ ఉన్నది. ఈ బాటిల్ ఇచ్చి నీకే పట్టుకత. సరే అల్లుడు, మంచిది. రైట్, ఇది కథ. పెద్దవా, ఇగో కళ్ళు. అయ్యో ఇట్లా ఆడబెట్టినావు, అట్లా తెచ్చినావు బిడ్డ. అవు పెద్దవా, కళ్ళు ఎందుకు ఆర్డర్ పెట్టావు కదా? ఎల్లమ్మ కడతానని పెట్టిన బిడ్డ. ఇంట్లో పెట్టుకో. ఎంత బిడ్డ? 200 పెద్దవా. వస్తానా? ఇగో కళ్ళు. ఎంత అల్లుడు? 200 మా. 200? మరి వాడలు నీకే బాటిల్ పైసలు ఇలా తీసుకున్నా. సరే. ఓకే ఫోన్ అయినారా? ఏమైందిరా? అరే మా అమ్మ ఇంట్లో తిడుతుందిరా, ఏమైనా పని చేయి అని. దాని గురించి నేను ఆలోచిస్తే నువ్వు ఫోన్ వస్తాను. అరే పని అంటే మతకు వచ్చిందిరా. మన మళ్ళీ మా ఉన్నూళ్ళోనే భలే పైసలు సంపాదిస్తానరా, కళ్ళు డెలివరీ చేసుకుంటా. ఈ ఆలోచన మనకు రాకపోయిందిరా. అవును కరెక్టేరా. అట్లేమన్నా చేద్దాం మరే మనం. నువ్వే ఆలోచించరా, అది మరి ఏదైనా ఒకటి.
నువ్వు ఆలోచించు ఓకే ఫోన్ వస్తుడు కాదు మావు అనగానే మళ్ళీ మావతానరా కళ్ళు డెలివరీ చేసేస్తానంటున్నాడు. ఏమా చూసుకోలేదానే? చూసుకున్నారా? టైర్లలో గాలి మంచిగానే ఉన్నది. నేను అడిగింది టైర్ల గాలి గురించి కాదు, ఫోన్లో మెసేజ్ గురించి. మెసేజా? 50% డాటా వచ్చిందని మెసేజ్ వచ్చింది. ఇంకా సగం ఉన్నదిగా, ఏం కాదు పాటు. నేను అన్నది ఆ మెసేజ్ గురించి కాదే, నేను పెట్టిన మెసేజ్ గురించి. నువ్వు మెసేజ్ పెట్టినావా? చూడు. అది పెట్టినావు గారా? హాయ్ మామ, వేర్ ఆర్ యూ? సాయంత్రం 2 తెల్లగాళ్ళ బాటిల్ కావాలి, డెలివరీ. అరే నేను చూసుకోలేరా. అయినా నువ్వేం చూసుకుంటావు మావా, డెలివరీలు ఎక్కువ అయినాయి, పైసలు బాగా సంపాదిస్తాను. మమ్మల్ని అయినా దిగుతావు. ఏచి గట్ల గారా? మరి ఫోన్ చేస్తే ఏమైందిరా మెసేజ్ పెట్టినావు? ఫోన్ చేయాలంటే రీఛార్జ్ కావాలిగా, రీఛార్జ్గా పైసలు లేవు, ఎట్లా ఫోన్ చేయాలి మావా నీకు? మరి వాట్సాప్లో పోయి మెసేజ్ ఎట్లా పెట్టినావురా? ఇగో ఇది హాట్స్పాట్ అని చేసుకున్నా. సరే కానీ డెలివరీ ఎక్కడ ఇవ్వాలి? ఇంటికి మావా సాయంత్రం. సరే 2 బాటిల్గా? 2 బాటిలు. ఓకే. మర్చిపోకు మారా, ఫోన్ పే అవుతా. లేదు మర్చిపోను. మా అక్క బాగా వచ్చారు మారా, మంచి కాలువే. ఓకే సరే సరే. సుచిత్ర, ఇగో రేపు మా ఆడకట్ట ఆడోళ్ళందరం చిన్నోళ్ళం పెద్దోళ్ళం దావత్ చేసుకుంటున్నాం. మాకు 2 బాటిల్లో కళ్ళు కావాలి మరి. సరే తీయటి తీసుకురా మరి, మంచిది. మంచిగా ఎదుగుతా కానీ. సరే మరి జల్దీ తీసుకురా. కల్లేదే ఇంకా అత్తలేదు. అప్పుడే పిన్న ఈ పట్టుకి రావాల్సింది, ఆగు. ఆగు, వచ్చింది కానీ నేను పోయి తీసుకొస్తావు. ఏమన్నా గింతలేటా? మా వాళ్ళు అప్పటి సంది చూస్తారు. సైకిల్ కొద్దిగా సతాయించింది. మీకు స్కానర్ ఫోన్ పే పెట్టినా, పైసలు కొట్టు. సరే కొడుతున్నా చూడు. వచ్చినాయి చూడు. వచ్చినాయి. సరే. అదినా కానీ ఇక నీ అవ్వ, నువ్వు పొందుతాడు అలా నన్ను దొబ్బినావు కానీ కష్టం నాది, ఎంజాయ్ నీది. పుట్టుక మీద మన్నువయ్యా మా నాయనా, నేను అందరిలోక పుట్టలేదా